హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు గోధుమ పిండి అలాగే రాగి పిండితో చేసిన చపాతీలు చూపించబోతున్నాను. ముందుగా మనము ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి అలాగే 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతోటి రాగి పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ ఉప్పు అలాగే నూనె మొత్తం కలిపేలాగా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కోట్ చేసేసి 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఆ చపాతీ పిండి ఏదైతే ఉందో అది ఒక్కసారి కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని నార్మల్ చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే కొద్దిగా పిండిని చల్లుకుంటూ చపాతీ చేసుకోవాలి. రాగి పిండిలో హై ఫైబర్ అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. మీరు పిండితో కూడా చేసుకోవచ్చు, అలాగే ఆయిల్ వేసి కూడా చపాతీ రోల్ చేసుకోవచ్చు. ఇలా మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా చపాతీని రోల్ చేసుకోవాలి. తర్వాత 2 వైపులా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రాగి పిండితో చేసిన చపాతీలు నెక్స్ట్ డే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఏ కర్రీతో తిన్నా, కుర్మాతో తిన్నా, ఏదైనా నాన్ వెజ్ కర్రీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఇక్కడ ఒక టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకున్నప్పుడు హాట్ బాక్స్లో పెడుతూ ఉంటాం కదా, అందులో పెట్టే ముందు మీరు కింద ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన చపాతీ కానీ పూరీ కానీ పెట్టారనుకోండి, మాయిశ్చర్ ఏదైనా ఉన్నా అది పీల్చుకొని చపాతీలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక 2-3 గంటల తర్వాత చూసినా కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ టిప్ ట్రై చేయండి. ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.